అని చిట్ట చివరి మహిమలో మార్కండేయుడు క్రోష్టుకి చెప్పాడు. దాని వ్యాసుడు మనకు అందించాడు. ఇప్పుడు 9వ మనువు గురించి మార్కండేయుడు చెప్పాడు. దక్షుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడికి ముందు 60 మంది కొడుకులు పుట్టారు. 60 మంది కొడుకుల్లో మొదటి 10 మంది కొడుకుల్ని నారదుడు బ్రహ్మచారులు చేసేశాట. దక్షుడికి పుట్టిన కొడుకుల్లో మొదటి 10 మంది దగ్గరికి వచ్చి నారదుడు, ఈ సంసారంలో ఏముంది సుఖం, ఇక సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకోండి, మీ నాన్న మిమ్మల్ని కానీ సంసారంలో గెట్టేద్దాం అనుకుంటున్నాడు, దానివల్ల మీరు ఎన్నో కష్టాలు పొందుతారు. ఈ సంసారంలో జన్మమెత్తినది మొదలుకొని మరణించు వరకు సుఖము తక్కువ, సంసారంలో సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. తెలియక మీరు అజ్ఞానంతో సంసారంలో పడుతున్నారు. కాబట్టి హాయిగా ముక్కు మూసుకుని నాలాగా తపస్సు చేసుకోండి అనగా ఈ 10 మంది వెళ్ళిపోయారు. పాపం మళ్ళీ దక్షుడు ఇంకో 10 మందిని కన్నాడు. వీళ్ళని అడవికి పంపాడు. ఇలా 60 మంది పిల్లలని, దక్షుడి యొక్క పిల్లల్ని నారదుడు వైరాగ్య సంపన్నులను చేశాడు. చెయ్యాలంటే చేయగలరా? వాళ్ళు కారణ జన్ములు కాబట్టి విన్నారా మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని సన్యాసం పుచ్చుకుంటే పుచ్చుకుంటారా? పుంజాలు దెబ్బూరు పారిపోతారు, మళ్ళీ పురాణానికి రారు. కాబట్టి వాళ్ళల్లో కూడా సద్బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఆ యోగం ఉన్నది కనుక వెళ్ళిపోయారు. దాంతో దక్ష ప్రజాపతికి ఆగ్రహం వచ్చి, నారదుడిని ఈ రోజు నుంచి నువ్వు నిలకడగా ఉండవు, తిరిగిన చోట పడుకోవు, పడుకున్న చోట తిండి తినవు, ఇలా ప్రపంచమంతా అస్థిరముగా తిరుగుదువుగాక, కలహభోజనుడనే పేరు నీకు అన్యాయంగా వచ్చుగాక అన్నాడు. నిజానికి కలహభోజనుడు కాదు నారదుడు, శాపం వల్ల ఆ పేరు వచ్చింది ఆయనకి. అప్పుడు నారదుడు నవ్వి, లేదులే, నువ్వు శాపం పెట్టడం కూడా నాకు అవసరం, లేకపోతే నేను ఎక్కడో చోట స్థిరంగా ఉండిపోతాను. ఇప్పుడు ఈ వంకతో ప్రపంచమంతా నిరంతరం నారాయణ సంకీర్తన చేస్తూ తిరుగుతాను. ఓ లోకాలన్నీ నారాయణ నారాయణ అంటూ అరుచుకుంటూ తిరుగుతూ ఉంటే నా నోటి నుంచి వచ్చే నారాయణ స్మరణమును విన్నవాళ్ళు ధరిస్తారు, నేను ధరిస్తా, వాళ్ళు ధరిస్తారు. 10 మందిని తిరిగి తరింపజేయడానికి నాకు ఇది అవకాశం అన్నాడు ఆయన. అప్పటి నుంచే నారదుడు ఎక్కడ నిలకడగా ఉండకుండా అంతటా తిరుగుతూ ఉంటాడట. ఇవాళ ఇక్కడ కూడా ఉన్నాడు సుమా, నా రూపంలో ఉన్నాడు, నేను అలాగే తిరుగుతున్నాను కనుక. అప్పుడు దక్షుడు తెల్లబోయి, అనవసరంగా నిన్ను చెప్పించాను,